गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, జాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. మణిపురం అంటే ఎక్కడుంటుంది? నాభి దగ్గర కదా. మణిపూర అక్కడ అమ్మవారి స్థూల రూపం దగ్గర ఏముంటుంది? మణిపూరక అంటే గుర్తుందా? ఏముంటాయి? రత్న కింకిణి కారమ్య రసానాధామ భూషిత అంటే స్థూల రూపంలోనే చెప్పారు. ఇక్కడ రత్న కింకిణీలు ఉంటాయి. కింకిణీలు అంటే మొదటి శబ్దం ఉంటుంది, అదే మణిపూరక. ఇక్కడ నుంచే మీకు అన్ని స్వరం అంతా ఇక్కడే, అంటే మీ పశ్యంతి ఇక్కడ నుంచే మొదలవుతుంది అనమాట. మీ మాట కనిపించేస్తాయి. మణిపూరాబ్జ నిరయ, మణిపురం ఆ చక్రం దగ్గర ఉండే తల్లి. ఇక్కడ ఏం తత్వం? అగ్నితత్వం. కాబట్టి ఆమె మీకు ఆ అగ్ని జఠరాగ్ని లేకపోతే మీరు తినలేరు, మీరు ఈ శరీరాన్ని పుష్టిగా ఏమంటారు చేసుకోలేరు, ఈ శరీరం నడవదు. కాబట్టి మీకు ఆ అమ్మ అగ్నితత్వం అనేది పెట్టిందనమాట, ఆకలి రూపంలో. సరేనా? అది ఇక్కడ ఉండే అమ్మవారు ఎవరు? బగళాముఖి. ఎవరు? కుజగ్రహం బాగాలేకపోతే వెళ్ళాలి. కుజగ్రహం అంటే ఎవరు? మంగళం, మార్స్. ఫుల్ ఎనర్జీ అన్నమాట. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఎనర్జీతోని. వాళ్ళకి సరిగ్గా లేకపోతే ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు, బగళాముఖి. రోజు ఒక్కసారి ఆమెను చూడండి అంతే. ఆమెతో అమ్మతో ఎలా మాట్లాడతారో మాట్లాడండి. ఇక్కడ నుంచి మనం ఒక 10 మంది సైన్యాన్ని రెడీ చేసినా చాలమ్మా. రేపొద్దున మనం దాంతో ఇంకో 1000 మందిని రెడీ చేస్తాం. ఇక్కడ నుంచి ఒక 10 మందిని తీయగలిగినా చాలు మనం. సరేనా? వదనత్రయ సంయుత. ఇక్కడ 3 మొహాలు ఉంటాయన్నమాట ఈ అమ్మవారికి. మనదేంటి? మూడోది ఏం రావాలి మనకి? కళ్ళు వస్తాయన్నమాట మనకి. సరేనా? వజ్రాధికాయ దోపేత. వజ్రాధికాయ అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఆయుధాలు, వజ్రము, శక్తి, దండము, అభయముద్ర. సరేనా? దామిర్యాది విరావృత అంటే ఇక్కడున్న బీజాక్షరాలు, కీలకము, న్యాసం అంతా కూడా డకారంతో ఉంటుంది అని. ఇక్కడ ఎంతమంది ఉంటారు? 10 మంది దేవతలు ఉంటారు. అంటే 10 దళాలు ఉంటాయి. ఏంటవి? అయ్యో, కాళరాత్రి దగ్గర చెప్పలేదు అమ్మ పేర్లు, చెప్పలేదు కదా. సరే, కాళరాత్రి దగ్గర పేర్లు చెప్తాను. కాళరాత్రి అక్కడ 12 మంది ఉంటారు. క నుంచి ఠ వరకు కూడా లెక్క పెట్టండి. అన్నే చెప్తున్నాను లేదా? 12 దళాలు అంటే ఆ అమ్మకి ఎన్ని రూములు? 12 రూములు. కాళరాత్రి, కాతిత, గాయత్రి, ఘంటాధారిణి, జమిని, చంద్ర, ఛాయ, జయ, జుంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకారిణి వీళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు డామిర్యాది దగ్గర 10 మంది రావాలి. ఢ నుంచి ఫ వరకు. ఢమారి, ఢంకారిణి, నమారి, తమసి, స్థాన్వి, దాక్షాయణి, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి. 10 మంది వచ్చారా? సరిపోయింది. నేను చెప్పకుండా వదిలేయచ్చు, కానీ ఆ అక్షర దేవతలు ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకుందాము. వాళ్ళకి మనం చేయగలిగేది ఏంటి? ఈరోజు మనకి డకారం సరిగ్గా పలకడం రాలేదనుకోండి, మన బతికేంటి? సినిమాలో చూపిస్తారు కదా, ఏంటది? నత్తి. ల పలకక రా పలకక లా, లామా లామా లత్తావా లామా లా. అది ఒక్క దేవత అక్కడ తగ్గిపోయింది అనుకోండి వెనక్కి, మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి? నత్తి, సుత్తి అవసరమా మరి? దేవతలు ఒక్కొక్క దేవత
ఒక్క అక్షరం పోయినా మన భాషకి విలువ లేదు. మనం ఏమవుతాము? జోకర్లం అవుతాము. కాబట్టి అన్ని అక్షర దేవతలకి ఇదేమా నమస్సుమాంజలి. తల్లి మాతోని కరెక్ట్గా పలికించు, మాతోని కరెక్ట్గా ఉండు, మా చేత కరెక్ట్ అయిన పనులే, సవ్యమైన పనులే చేయించు. ఇదే మనం అడిగేది. మనలోనే ఉన్నారు కదా వాళ్ళు. రక్తవర్ణ, ఇక్కడున్న రక్తవర్ణ ఏంటి? అమ్మ దేన్ని పట్టుకొని ఉంటుందంటే మాంసం. మాంసం అంటే ఏంటి? ఫ్లెష్, కండరాలు, మజిల్స్. ఓకేనా? మజిల్స్లో ఏముంటుంది? ఫ్లెష్. అదే కదా. సో అవి ఎలా ఉంటాయి? రక్తవర్ణ అంటే అమ్మవారి వర్ణం ఏంటంటే ఒక కండర తెగితే అప్పుడే ఫ్రెష్ బ్లడ్ ఇలా తెగితే ఏ రక్తం ఉంటుంది? ఆ రక్తంలో ఉంటుంది. మరి అక్కడ కూడా రక్తవర్ణ అన్నాను కదా, అక్కడ కూడా ఎరుపు తెలుపు కలిపి ఉంటుంది. కాబట్టి ఆ వర్ణాన్ని పాటలా వర్ణం అంటారు. లేకపోతే సింధూరం అంటామా మనం? కొంచెం మెరూన్ కలర్కి వెళ్ళిపోతుంది. రెడ్ అండ్ వైట్ కొంచెం కలిపి చూడండి మేడం. అందరం కలుపుదాం. రెడ్ కలుపుదాం, వైట్ క్రేయాన్స్ కలర్ పెయింటింగ్స్ పెట్టుకొని కలుపుదాం. ఇది మాత్రం ఫ్రెష్ బ్లడ్. మీకు ఏదైనా రక్తం ఒక మజిల్ తెగితే ఎలా వస్తుంది? ఆ వర్ణంలో ఉంటుంది. మాంసనిష్ట ఇంపార్టెంట్. ఎవరికైతే జ్వరాలు వచ్చి మీరంతా ఇలా అయిపోయారో, ఎవరికైతే చిన్నప్పటి నుంచి కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళ శరీర పుష్టి లేదో, అలాంటి వాళ్ళకి ఈ అమ్మవారి పేరు మాంసనిష్టాయ నమః అని చెప్పి ఇస్తే గనక మీకు ఆ శరీర పుష్టి వస్తుంది. అంతే కదా. మనకి ఎంత ఉన్నాయి ఎముకలు. ఇప్పుడు మీరంతా ఇంటికి గోడలు లేకుండా వచ్చేసారా? డైరెక్ట్గా అది వేసినప్పుడే, అది టైల్స్ వేసి అదేమంటారు దాన్ని, రేకులు తీగలు వేసినప్పుడే రాలేదు కదా. ఎముకలు ఉంటాయి, కానీ ఆ ఎముకలు ఆకారాన్ని ఇస్తాయి. కానీ ఒక మంచి శరీర ఆకారాన్ని, ఆ దృఢత్వాన్ని ఇచ్చేది మాత్రం మాంసమే, కండరాలే. గుడాన్న ప్రీత మానస. అమ్మవారికి ఏమిష్టం? గుడాన్నం అంటే చక్కెర పొంగలితో పాటు ఏంటది? చెరుకు రసం. చెరుకు రసంతో కూడినది అన్నమాట. అంటే మీరు అన్నం వేయండి, అన్నము, బెల్లము, ఆవు నెయ్యి, ఆవు పాలు వేసి దానిలో కొంచెం చెరుకు రసం లాగా వచ్చేలాగా, చెరుకు గడల్లాగా ఉంటే అమ్మకి ఇష్టం. కానీ ఎక్కువ చెరుకు తింటే అమ్మ చెరుకు రసం తినమనింది. అమ్మకి గుడాన్న ప్రీత మానస, నేను రోజుకొక చెరుకు గడ తింటా. ఏమవుతుంది? మీరు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీకు ఏమొస్తుంది? గ్లూకోజ్ వస్తుంది. గ్లూకోజ్ కాదు, గ్లూకోజ్. గ్లూకోజ్ ఎక్కువైతే ఏమవుతుంది? షుగర్ వస్తుంది. షుగర్ వస్తే ఏం చేయాలో అర్థం కాదు. అమ్మో నిస్పృహ వస్తుంది, నిరాశ వస్తుంది, ఎప్పుడు డల్గా ఉంటారు. ఏమో నాకు చేత కావట్లేదు అంటారు. కానీ మీరు చూస్తే ఏమో ఇలా ఉంటారు. అర్థమైందా? ఏది కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఎంత లిమిటెడో అంతే తీసుకోవాలి. ఎందుకంటే ఇవి అంతే అన్నాను కదా. ఇప్పుడు మీకు చెప్పులు ఉన్నాయా? ఫస్ట్లో చెప్పులకి ఏముంటుంది? బాగా నడవగలరు. ఎందుకు? కింద చూసారా? చెప్పులకి కింద చిన్న చిన్న వేస్తాడు ఫ్రిక్షన్ కోసం. ఫ్రిక్షన్ ఉండాలని. తర్వాత ఒక 6 నెలల తర్వాత అదే చెప్పు ఏం చేస్తుంది? జారుతుంది. అంటే ఎంత తినాలో అంతే తిను. ఏదో నాకు ఇష్టం ఉంది కదా నాకు పెట్టకుండా నువ్వు తింటూ ఉంటే ఏం చేయాలరా? నేనేం చేయలేను అని అంటారు. ప్రసాదంలాగా తిను, పదార్థంలాగా తినకు. సమస్త భక్త సుఖదా. ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారు, ఇక్కడున్న అమ్మవారు ఎవరు? వయోవస్థ వివర్జిత. అంటే మీకు ఈ అవస్థలన్నీ లేకుండా చేస్తుంది అనమాట. ఇక్కడ రాశాను పైన రాశాను చూడండి. వయోవస్థ వివర్జిత అంటే మీకు తేడాలు, అంటే ఉక్రోషం, కోపం, అంతే కదమ్మా. ఇప్పుడు మీరు ఎక్కువ మాంసం, నాన్ వెజ్ తిన్నారనుకోండి, ఎలా ఉంటారు? కోపం. ఫస్ట్ మీరు అందుకే దానికి వచ్చినప్పుడు ఆ సాత్విక ధనానికి మీరు ఫస్ట్ వదిలేయండి నాన్ వెజ్. మీకు మాంసం ఎంత తింటే మీకు అంత కోపం ఉంటుంది, అంత ఉక్రోషం ఉంటుంది, ఆపలేరు మీరు. కాబట్టి అమ్మవారు ఈ వయో అవస్థలని, ఈ ఆవేశాలని, వీటన్నిటిని కూడా తగ్గించేస్తుంది అనమాట. ఇవి ఆవేశాలు లేకుండా చేస్తుంది. అలా చేసి సమస్త భక్త సుఖదా, అందరు భక్తులకి ఏమిస్తుంది? సుఖాన్ని ఇస్తుంది. ఎవరా భక్తులు? ఆర్ధులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఆర్ధులు అంటే రోగం కోసం ఉందో దృష్టి కోసం దేనికోసమైనా ప్రార్థిస్తారు, ఇస్తుంది. అర్ధార్థులు అంటే డబ్బమ్మ, డబ్బు 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 పర్లేదు రాయిస్తాను. జిజ్ఞాసులు, ఇక మనలో కొంతమంది జిజ్ఞాసులు ఉన్నాయి, తెలుసుకోవాలని, తర్వాత ఏదో చేస్తామని కాదు, జిజ్ఞాస. పర్లేదు, అయినా వచ్చావు కదా క్లాస్కి, పర్లే నీకు మార్క్స్ వేస్తా. జ్ఞానులు, జ్ఞానం.
వాళ్ళకు కూడా ఎవ్వరు ఏ దాంతో అయినా వెళ్ళండి, సిల్వర్ కంచం, బంగారు కంచం, వెండి కంచం, రాగి కంచం, నార్మల్ ప్లేట్, ప్లాస్టిక్ ప్లేట్, ఏ ప్లేట్ అయినా పర్లేదు, ప్లేట్ పట్టుకొని వెళ్ళండి, ఇచ్చేస్తుంది. ఎవరు అమ్మ? లాకిన్యంబ స్వరూపిణి అంటే లకారంతో ఉంటుందన్నమాట. అమ్మవారి బీజము, కీలకము, న్యాసం అన్నీ కూడా లకారంతో ఉంటాయి. ఇక్కడున్న అమ్మవారు ఎవరు? అనాహత దగ్గర ఉండే అమ్మవారు స్వదాదేవి. స్వదాదేవి అంటే పితృదేవతలు. పితృదేవతలు ఎందుకు కావాలి? మీ ఇంట్లో మీకు పుట్టే పిల్లలకు ఆరోగ్యం బాగుండాలన్నా, అసలు మీకు పిల్లలు పుట్టాలన్నా, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలన్నా, అంటే సంతానం, ఆ సంతానం యొక్క ఆరోగ్యం, ఇదంతా కూడా మీకు వచ్చే ధనం, ఇదంతా పితృదేవతలు చూస్తారు. దేవతలు కాదు, పితృదేవతలు. ఎక్కడో ఏదో, అందుకే అంటారు ఏం చేయాలి? ముందు 7 తరాలు, తర్వాత 7 తరాలు ఇంకా రాలేదనుకో, ఎట్టయినా వెనక 7 తరాలు చూసి ఇవ్వాలన్నారు. ఊరికేనే అన్నారా? ఇవన్నీ కూడా సెటిల్ అవుట్ చేసుకోవడానికి అన్నమాట. సరేనా? ఎందుకంటే పితృదేవతలు చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళని మీరు ఒకసారి రోజు వచ్చి వాళ్ళు కూర్చుంటారు. మీకు మహాలయ అమావాస్యని మనం అంటే పెత్తరమాస, ఆ రోజు వచ్చి కూర్చుంటారు, చూస్తారు. మీరు వాళ్ళని సంతుష్టి చేశారా, మిమ్మల్ని వారు సంతుష్టిగా పెడతారు. ఆ రోజు వాళ్ళని చూశారు, అలాగే సంవత్సరాల కొద్దీ ఏం లేదు రెస్పాన్స్, వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసిపోతారు. మిమ్మల్ని వదిలేసిన రోజు ఆ వంశంలో పిల్లలు పుట్టరు. ఆ వంశంలో పిల్లలు పుట్టినా వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్య. మీరెందుకు ముందుకెళ్తున్నారో అర్థం కాదు. మీరు అన్నీ చేస్తారు, కానీ మీకు ఎందుకు అభివృద్ధి లేదో మీకే తెలీదు. వాళ్ళు దేవతా స్వరూపులు. పితృదేవతలు అంటే ఏదో మేము పెట్టేశాము అయిపోయింది మా పని కాదు. అసలు దేహం వదిలిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలో ఆ 13 రోజులు అవన్నీ కూడా నెల మాసం అవి ఎంత కరెక్ట్గా చేయాలి తెలుసా? ఊరికేనే పెట్టలేదు. ఎవరైతే పోయిన తర్వాత వాళ్ళు దేహాన్ని సరిగ్గా కరెక్ట్గా చెయ్యరు ఆ పిల్లలు, తర్వాత అంటే దేహం వదిలేసిన వాళ్ళు కరెక్ట్గా, మీకు ఏమవుతుంది తెలుసా? అది చూడండి, మీ ఇంట్లో మీ వయసులో ఉన్న పిల్లల మీద చూయిస్తుంది. అడాలసెంట్ అంటారు కదా, ఎందుకంటే పోయిన వాళ్ళని మీరు కరెక్ట్ ట్రైన్ ఎక్కించలేదు, పంపించలేదు. వాళ్ళు తిరిగి వస్తారు, నేను వదలను, వేసుకుంటా. మీ నాన్న పని దేంతో మొదలు పెడతాడు? ఇంకా రింగులోంచి మొదలు పెడతాడు. అందుకే ఒకప్పుడు పోయిన దాంతో పాటే ఆ కుర్చీ, మంచము ఏదున్నాయి అన్నీ, అంటే అక్కడికి మీది తీరిపోయింది. మళ్ళా ప్రేమ అంటే అన్నీ మీకు ఉండాలి, ఆ గౌరవం ఉండాలి, అంతేగాని వాళ్ళు వాడిన వస్తువులతో కాదు. ఎప్పుడైతే మీరు దహన సంస్కారాలు సరిగ్గా చెయ్యరో, మీ వెంటనే అందులో మీకు పుట్టే పిల్లలు ఎవరైతే 16-15 సంవత్సరాలు ఉంటారో వాళ్ళు విపరీతంగా, ఎవరైతే ఇవి సరిగ్గా చేయరో దహన సంస్కారాలు, వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లలు 15-16 సంవత్సరాల వాళ్ళు మీ మాట వినరు, మొండికేస్తారు. ఇది చెయ్యంటే ఇది ఎందుకు చేయాలని అడుగుతారు. ఎందుకంటే ఫస్ట్ ఎవరి మీద వెళ్తుంది తెలుసా? అది వాళ్ళ నుంచే వెళ్ళి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మీ పిల్లలు బాగుండాలంటే పితృదేవతలు బాగుండాలి. మేడం అంటున్నారు మీ పితృదేవతలు గుర్తు చేసుకుంటున్నారేమో అని. కరెక్టే. సరే, మణిపూరక దగ్గర ఎవరుంటారు? ఆ మంత్ర విశేషం ఏమంటారు? ఆ మతి అంటే బుద్ధే, కానీ బుద్ధికి ముందు ఉన్నదన్నమాట. మతి అంటారు. మతి లేదారా నీకు అంటారు. నిశ్శబ్దం నుంచి శబ్దం ఎలా వచ్చిందో, అవ్యక్తం నుంచి వ్యక్తం ఎలా వచ్చిందో, ఆ మతి వచ్చే ముందు స్థితి అన్నమాట ఇది ఆ మతి. సరేనా? మతి లేదని కాదు దీని అర్థం, దాని ముందు ఉన్న స్థితి అవ్యక్తం, ఇంకా బయటికి రాని స్థితి ఏముంటుందో అప్పుడు దాన్ని అమతి అంటారనమాట. ఓం శ్రీమాత్రే నమః.